వెల్కమ్ టు న్యూస్ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. హుకుంపేట మండలంలోని బూర్జా పంచాయతీ పరిధి జాక్రవలసకి తార్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. బూర్జా జంక్షన్ నుంచి జాక్రవలసకి 3 నెలల క్రితం తార్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి అర్ధాంతరంగా విడిచిపెట్టేశారు. దీంతో కురుస్తున్న అకాల వర్షాలతో రహదారి బురదమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు వాపోయారు. అధికారులు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గం వద్ద ఉగ్రముష్కరుల ఆటవిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు వైసీపీ నాయకులు సంతాపం తెలిపారు. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ ఆదేశాల మేరకు చెరుకుపల్లి మండల వైసీపీ కన్వీనర్ దుండి వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి చెరుకుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పోలీసులు జూద కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాల సహాయంతో చెక్ పెడుతున్నారు. పెడన డీటీ పాలెం వద్ద పేకాట ఆడుతున్న సమాచారంతో డ్రోన్తో నిఘా ఏర్పాటు చేసి ఎస్ఐ సత్యనారాయణ నేతృత్వంలో దాడి చేశారు. 5గురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2220 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పెడన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన కొత్త పెన్షన్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 90,000 కొత్త పెన్షన్లను మే 1వ తేదీన పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే గుంతలు లేని రోడ్లను అభివృద్ధి చేసుకున్నామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. పత్తికొండ పట్టణ శివార్లలో సెక్యూరిటీని మెరుగుపరిచేందుకు గృహ యజమానులు, దుకాణదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ జయన్న సూచించారు. పత్తికొండ పోలీస్ స్టేషన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ ఆధారిత కెమెరాలు, వాయిస్ రికార్డింగ్, మొబైల్ యాప్ ద్వారా లైవ్ వీక్షణం వంటి సౌకర్యాలు కలిగి ఉంటాయని తెలిపారు. అనంతగిరి మండలంలోని పెనకోటకు వెళ్లే దారిలో వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న అకాల వర్షాలకు నక్కుల మామిడి, పెనకోటకు మధ్య ఉన్న కల్వట్టుపై వాగు పొంగి వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ కల్వట్టుపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు కోరుతున్నారు. హుకుంపేట మండలంలోని తడిగిరి పంచాయతీ పరిధి కంబిడి మామిడిలో బాలింతలు, గర్భిణులకు ఆశా కార్యకర్త కృష్ణమ్మ కిల్కారి కాల్స్ పై అవగాహన కల్పించారు. డయేరియా, విరోచనాలు, వాంతులు రాకుండా ఉండుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. బిడ్డ పుట్టిన గంటలోగా బిడ్డకు పాలు తాగించాలని, తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారమని కిల్కారి ఆడియో సందేశం ద్వారా వివరించారు. బిడ్డకు కావలసినవన్నీ తల్లిపాలలో ఉంటాయని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలోని కియా ఇండియా కార్ల తయారీ పరిశ్రమలో 940 కియా కార్ల ఇంజిన్లు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 8 మంది నిందితుల్లో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తీసుకొని ఢిల్లీ, తమిళనాడుకు పోలీసులు వెళ్లారు. చోరీకి గురైన 940 ఇంజిన్లలో 288 మాత్రమే విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మీలో ఒకటిగా సామాన్యుడిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడలోని 28వ వార్డులో శనివారం ఎమ్మెల్యే రాము మీకోసం మీ ఎమ్మెల్యే పర్యటన నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, అధికారులు, స్థానిక కూటమి నేతలతో కలిసి కాలినడకన వార్డులోని ఇందిరానగర్ కాలనీ, న్యూ ఇందిరానగర్ కాలనీ, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.